నెక్స్ట్ టైప్ ఫిఫ్త్ టైప్. ఫిఫ్త్ టైప్ ఏంటి? టు ఎవాల్యుయేట్ ది ఇంటిగ్రల్స్ ఆఫ్ ది టైప్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది టైప్ ఏంటి? ఫస్ట్ది 1 by a plus b cos x dx, అలాగే సెకండ్ది 1 by a plus b sin x dx. ఓకేనా? వేర్ a కామా b రియల్ నెంబర్స్, వేర్ a కామా b ఆర్ రియల్ నెంబర్స్. b నాట్ ఈక్వల్ టు 0. ఆబ్వియస్లీ b నాట్ ఈక్వల్ టు 0. b 0 అయితే ఏమవుతుంది? కాస్ ఎక్స్ టర్మే వ్యానిష్ అయిపోతుంది, ఇక్కడ సైన్ ఎక్స్ టర్మ్ వ్యానిష్ అయిపోతుంది. కాబట్టి b నాట్ ఈక్వల్ టు 0. టు వాల్యుయేట్ ఇంటిగ్రల్స్ ఆఫ్ ది టైప్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉన్నా సరే, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, కానీ ఈ టైప్లో మనకి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డినామినేటర్లో మనకి కనిపించినాయి అనుకోండి, అన్నిటికీ కూడా మనం ఈ ప్రొసీజర్ని మనం యూజ్ చేయొచ్చు. ఏ ప్రొసీజర్ అది? ఈ ప్రొసీజర్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. ఏ విధంగా చూడండి. ప్రొసీజర్లో పుట్ sin x is equal to 2 tan x by 2 by 1 plus tan square x by 2. అండ్ ఈ ఫార్ములాస్ ఆల్రెడీ మనం ట్రిగనామెట్రీలో డిస్కస్ చేసాం. 1 మైనస్ హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ 1 మైనస్ tan square x by 2 by 1 plus tan square x by 2. ఓకేనా? ఈ విధంగా కాసు మనకి డినామినేటర్లో సైన్లో కనిపించినాయి అనుకోండి, సైన్ ఎక్స్ బదులుగా మనం ఏం పెట్టాలి? 2 tan x by 2 by 1 plus tan square x by 2. కాస్ ఎక్స్ ఉంటే 1 minus tan square x by 2 ప్లస్ 1 plus tan square x by 2. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ ఏం చేయాలి? దెన్ ఇక్కడ పుట్టని కంటే ఇక్కడ ఏం చేస్తారంటే సబ్స్టిట్యూట్ అనండి. యూజ్ అనలేదండి. యూజ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ అనలేదండి. యూజ్ sin x is equal to 2 tan x by 2 1 plus tan square x by 2 cos x is equal to 1 minus tan square x by 2 1 plus tan square. సరే, దీన్ని మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేయడం వల్ల ఏంటో ఉపయోగం? ఫర్దర్ స్టెప్లో ఏం చేయాలి? మనం పుట్ tan x by 2 is equal to t. tan x by 2 is equal to t అవుతుంది. అప్పుడు 1 plus tan square x by 2 ఎంత? then 1 plus tan square x by 2 is equal to secant square x by 2 will be dt. అంతేనా? ఇప్పుడు tan x by 2 ఈజ్వల్ మనం t పెట్టామనుకోండి, t పెడితే దెన్ 1 plus tan square x by 2 ఎంత అవుతుంది? secant square 2 కదా, అంటే secant square x by 2 ఏమవుతుంది? dt అయిపోతుంది. అదంటే tan x by 2కి డెరివేటివ్ అంతా secant square x by 2 కాబట్టి దీని dt అయిపోతుంది, dtలో కలిసిపోతుంది. కాబట్టి దెన్ యూజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. పని చేద్దాం, లేదంటే ఇది కూడా చెప్పేసి నౌ యూజ్ అప్లై substitution method.
substitution method by putting tan x by 2 is equal to t. Then 1 plus tan square x by 2 is equal to secant square x by 2 will be dt. Will converted into dt. Converted into dt. Then proceed. ఓకేనా? ఇది మీకు ప్రొసీజర్ వైజ్ అంటే థియరిటికల్గా మీకు అర్థం కాకపోయినా ప్రాక్టికల్గా మనం సమ్ చేసినట్టు అర్థమవుతుంది. డోంట్ వరీ. ఈ ఫార్ములాస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. sin x ఈజ్ ఈక్వల్ టు 2 tan x. ఇవి కూడా కొత్త ఫార్ములాస్ ఏం కాదు, మన ట్రిగనోమెట్రీలో నేర్చుకున్న ఫార్ములాసే. sin x ఈజ్ ఈక్వల్ టు 2 tan x by 2 by 1 plus tan square x by 2. cos x ఈజ్ ఈక్వల్ టు 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. దీన్ని ఏ విధంగా చేస్తామనేది చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం, నవ్ అప్లై అనుకున్న తర్వాత దీన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, నవ్ అప్లై సబ్స్టిట్యూషన్ మెథడ్ బై పుట్టింగ్ tan x by 2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటాం. దెన్ 1 plus tan square x ఇంటూ secant square x by 2 కదా, అది డీటీలో కన్వర్ట్ అవుతుంది. విల్ కన్వర్టెడ్ ఇంటూ dt. దెన్ ప్రొసీడ్ అండ్ ఇంటిగ్రేట్ అని చెప్పేసి రాసుకోండి. ప్రొసీడ్ అండ్ ఇంటిగ్రేట్. ఓకేనా? ఇది మనం బై థియరిటికల్గా చెప్పాలంటే. ఓకేనా? థియరిటికల్ ప్రొసీజర్ ఇది. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఒక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం, మీకు అర్థమవుతుంది. సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, లేదంటే ఫస్ట్ది ఇంటిగ్రల్. ఫస్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ dx 7 మార్క్స్కి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది dx బై ఫస్ట్ క్వశ్చన్ 5 + 4 cos x, 5 + 4 cos x dx. దీన్ని ఎవాల్యుయేట్. ఇది ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, దీన్ని ఏ విధంగా చేస్తాం చూడండి. సొల్యూషన్లో ఇంటిగ్రల్ dx బై 5 + 4 cos x. cos xకు ఫార్ములా ఏంటి మనకి, cos x ఈజ్ ఈక్వల్ టు 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. ఓకేనా? సో అది అప్లై చేద్దాం, అది సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx సిన్స్ 5 + 4 into 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx by 5 + 4 into ఇది మొత్తానికి 1 plus tan square x by 2 ఎల్సిఎం అయిపోతుంది కదా. ఫైవ్ ప్లస్ 4 ఈ మొత్తం డినామినేటర్ ఉంది కదా, 1 plus tan square x by 2 ఎల్సిఎం అవుతుంది కాబట్టి 1 plus tan square ఎల్సిఎం చేస్తున్నా tan square x by 2 ఎల్సిఎం చేస్తే 5 into 1 plus tan square x by 2 plus 4 into 1 minus tan square x by 2 ఎల్సిఎం చేసాను సింపుల్గా. ఓకేనా? సో ఏమవుతుంది, ఇది బై ఉంది కాబట్టి రెసిప్రోకల్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఇది పైకి వెళ్ళిపోతే ఇది 1 plus tan square x by 2 dx by ఇది 5 into 1 5 plus 5 tan square x by 2 plus 4 1s are 4 minus 4 tan square x by 2. ఓకే, 5 tan square x by 2 minus 4 tan square x by 2 ఉంది. 1 plus tan square x by 2 అంటే 1 plus tan square x secant square x కదా. సో secant square x by 2 dx by
5 tan square x by 2 minus 4 tan square x by 2 అయితే tan square x by 2 మిగులుతుంది. tan square x by 2 5 plus 4 ఎంత 9 ఈ విధంగా వచ్చింది. చూడండి ఆ ఒక్క ఫార్ములా యూజ్ చేయడం వల్ల మనకి ఎంత సింపుల్గా ఇది వచ్చిందో. ఇప్పుడు చూడండి ఇప్పుడు tan xని మనం t అనుకున్నాం, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాం బై ప్రొసీజర్. పుట్ tan x by 2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే దీనికి డెరివేటివ్ ఎంత secant square x by 2 secant square x by 2. ఇక్కడ x కోషంట్ 1/2 ఉంది కదా, 1/2తో మల్టిప్లై చేయాలి కదా, dx ఈజ్ ఈక్వల్ టు dt. అర్థమైందా? secant square x by 2 అంటే secant square x by 2 dx ఈజ్ ఈక్వల్ టు 2 dt. సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు నో అవుతుంది ఇంటిగ్రల్ 2dt బై ఇది టీ అనుకున్నాం కాబట్టి ఇది టీ స్క్వేర్ ప్లస్ 9. టూ కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చింది 2 ఇంటిగ్రల్ డిటీ బై ఇది టీ స్క్వేర్ ప్లస్ దీన్ని 3 స్క్వేర్ కింద రాయచ్చా 3 స్క్వేర్. ఓకేనా? ఇది చూడండి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా అంటే 1/ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా అంటే మనకి ఫార్ములా ఏంటి 1/ఏ అంటే ఇక్కడ ఎంత 3 ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయినా ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయినా ఒకటే. ఏ అంటే ఇక్కడ 3 1/ఏ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ బై ఏ ప్లస్ సి. ఇక్కడ మళ్ళీ ఫార్ములా రాసుకోండి. సిన్స్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో ఇదేమవుతుంది 2/3 tan ఇన్వర్స్ టీ అంటే ఏమనుకున్నాం మనం tan x by 2 by 3 plus c. This is the answer.